ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దిగండి పెదనాన్న. ఇందాకేగా మర్యాద చేసి పంపించావు, మళ్ళీ వచ్చావేంటి? రేయ్, చేసిన మర్యాద చాలేదేమోరా. మీలో ఎవడ్రా మా పెదనాన్న మీద చేసింది? ఏంటి ఇందాక బచ్చాగా నేర్పించామని ఇప్పుడు వీడిని తీసుకొచ్చావా? వీడేమన్నా పహల్వానా? నేనే చెయ్యేశా. రేయ్ చెప్పండ్రా. మా పెదనాన్నని అవమానిస్తారా? నా తమ్ముడి మీద చెయ్యేస్తారా? అయ్యా అయ్యా, మమ్మల్ని వదిలేమని చెప్పండి అయ్యా, మీకు దండం పెడతావయ్యా. అయ్యా అయ్యా చెప్పండి అయ్యా, అయ్యా వదిలేమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, వదిలేమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా చెప్పండి అయ్యా. అయ్యా 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 చెప్పండి అయ్యా, పిచ్చి కొట్టుకు కొడుతున్నాడు అయ్యా. అయ్యా చెప్పండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా దండం పెడతానయ్యా, ఆపమని చెప్పండి అయ్యా. సింహం వేట మొదలు పెడితే ఆపడం ఎవరి తరం కాదురా. నువ్వెవరికి భయపడకు, దేని గురించి ఆలోచించకు. నేనున్నానమ్మా, నేనున్నాను. చెప్పమ్మా. ఏటండి మీరు? శుభమాని నా కూతురు పెళ్లి చేసుకోబోతుంది. నా అల్లుడు నా భార్య ప్రాణాలు కాపాడుతా అన్నాడు. అసలే అది చావు చివరిదాకా వెళ్ళొచ్చింది. ఇప్పుడు పెళ్లి కాదంటే దీన్ని ఎట్టా బతికించుకుంటానండి. ఎంత ఖర్చైనా ఈ ఆపరేషన్ మొత్తం నేను చేయిస్తాను గంగా. ఆపరేషన్ చేయించడం మాత్రమే కాదు, కిడ్నీ ఇచ్చే డోనర్ని కూడా నేనే వెతుకుతాను. ఈ పెళ్లి
నాకు ఇష్టమే పెద్దోరు. అది కాదు గంగా. పెద్దోరు, ఈ రోజు కాకపోయినా రేపైనా నన్ను పెళ్లి చేసుకోవాలి కదా. అదేదో ఇప్పుడే చేసుకుంటే అమ్మ ప్రాణాలు కాపాడిందాన్ని అవుతాను. ఓసే గంగా, నా గురించి ఆలోచించకే. మీ అమ్మ కోసం అంటున్నావు కదా, ఆ వైద్యం నేను చేయిస్తాను. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పెద్దోరు, మీరు వైద్యం చేయిస్తే అది జాలితో చేసిన సహాయం అవుతుంది. అదే నాకు కాబోయే భర్త చేయిస్తే అది బాధ్యత అవుతుంది. మీరు సహాయం చేస్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మీరు నాకు ఎంతో సాయం చేశారు. నా వల్ల మీరు నిందలు పడకూడదు. దయచేసి నా పెళ్లికి అడ్డుపడకండి. ఈ పెళ్లి జరగనివ్వండి పెద్దోరు. తను మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంటానన్నప్పుడు మనం ఇష్యూ క్రియేట్ చేయడం బాగోదు మావయ్య గారు. వెళ్దాం పదండి. పెదనాన్న, మీరు వాళ్ళని మన అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని అలా అనుకోవట్లేదు. వెళదాం పదండి. పదండి. పెద్దోరు, మీ మాట కాదన్నానని మనసు నొచ్చుకోకండి. నా జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా దీవించండి పెద్దోరు. మీరు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా.